ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 4 రోజుల కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు పట్టణంలో ప్రధాన కూడళ్లు కూడా వర్షపు నీటితో జలమయమయ్యాయి. దాదాపు కర్నూలు పట్టణంలోని ప్రధాన రోడ్లు కూడా మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత నెలలో ఎండ తీవ్రతతో అల్లాడినటువంటి జనాలకు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నాయి. గత నెలలో చూసుకున్నట్లయితే ఎండలు ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మేర ఎండ ఉష్ణోగ్రతలు నమోదయ్యి ప్రజలను ఉక్కిరిబిక్కిరి గురి చేశాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో అటు జిల్లాలోని గ్రామాలకు సైతం రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఉల్చాల, ఆదోని, ఎమ్గనూరు, తర్వాత పత్తికొండ తదితర నియోజకవర్గాల్లో భారీగా వర్షాలు నమోదవడంతో అటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. గ్రామాలకు రాకపోకలన్నీ నిలిచిపోయాయి. అదేవిధంగా అయితే గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చి తీవ్ర అంతరాయం ఏర్పరుస్తున్నాయి. అటు కర్నూలు పట్టణంలోని ప్రధాన కూడళ్లు వర్షపు నీళ్లు వచ్చి చేరుతుండడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్నూలు పట్టణంలోని ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త బస్టాండ్ ఏరియా సమీపంలో ఉన్నటువంటి ఏదైతే చౌరస్తా ఉందో చౌరస్తాలో దాదాపు మోకాళ్ళకు పైగా నీళ్ళు వచ్చి చేరాయి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు అదేవిధంగా పిడుగులు పడుతుండడంతో కూడా గాలికి చెట్లు కూడా విరిగి పడడం జరుగుతోంది. అదేవిధంగా ఏదైతే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా వాగులు కూడా ఉప్పొంగి పొరలాయి. అయితే అందులో అదేవిధంగా ఏదైతే విద్యుత్ సబ్స్టేషన్లకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. గత 2 రోజులుగా కర్నూలు పట్టణంలో ఉదయం ఉక్కపోత సూర్యుడు తమ ప్రతాపంతో ఉక్కపోతను ఊరించినప్పటికీ సాయంకాలం అవగానే వాతావరణం చల్లబడి ఒకసారిగా వానలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటు నంద్యాల జిల్లాలో కూడా వర్షాలు బాగా తీవ్ర స్థాయిలో పడతా ఉన్నాయి. దాదాపు 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుండడంతో ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనం ఒక్కసారిగా సాయంకాలం వాతావరణం మారుతుండడంతో లోని ప్రధాన కూడలైనటువంటి ఏదైతే చౌరస్తా ఉందో ఆ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు కూడా ఉప్పొంగి పొర్లుతుండడంతో రోడ్లపై భారీగా మురుగునీరు కూడా వచ్చి చేరుతుంది. మనం చూసుకోవచ్చు కర్నూలు పట్టణంలో దాదాపు ప్రధాన కూడలైనటువంటి చౌరస్తా ప్రాంతంలో ఈ విధంగా వర్షపు నీరు రావడం కూడా ఇది అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే డ్రైనేజీ కాలువలు సరైన రీతిలో మున్సిపల్ శాఖ అధికారులు క్లీన్ చేయకపోవడంతో ఈ విధంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ షాప్ నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వర్షాల కారణంగా అని చెప్పేసి. చెప్పండి అన్న, ఈ విధంగా వర్షం నీరు వచ్చి చేరుతా ఉంది, ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఈ విధంగా మాకు ఇప్పుడు ఈగానే కాదు, ఎప్పుడు వాన పడినా మనకి ఇక్కడ ఇబ్బందిగానే ఉంది. గవర్నమెంట్కి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. మనకి ఈ నీళ్లు మురికి నీళ్ళు వచ్చి మనకి చాలా బాధగా ఉంది. నీళ్ళు వస్తున్నాయి, షాప్లలోకి నీళ్ళు వస్తున్నాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీని ప్రకారం గవర్నమెంట్ చిన్న యాక్షన్ తీసుకోవాల్సిన మేము కోరుకుంటాం. అదేవిధంగా కొంతమంది అడుగుదాం ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వర్షపు నీళ్లు రోడ్లపైకి రావడంతో రోడ్లపై నడవడం కూడా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అన్న చెప్పండి, ముఖ్యంగా వాహనాలు నడిపే టైంలో ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నీళ్ళు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇక్కడ మేము. ఇంకా దీనివల్ల పెద్ద కాలువలు నిర్మించాలని కోరుకుంటాం ప్రభుత్వం నుంచి. ఇంకా కాలువలు ఎక్కువ అయ్యి ఇంకా దోమలు కూడా ఎక్కువ అవుతాయి. ఇంకా దాని ఫేస్ చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి కోరుకుంటాం మేము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్నూలు పట్టణంలో గత 4 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి మురుగునీరు కూడా వచ్చి చేరుతోంది. అంతేకాకుండా జిల్లాలోని ప్రధాన గ్రామాలకు కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల ఒక ఆర్టీసీ బస్సు కూడా కోయలకొండల నుంచి బండగనపల్లికి ఏదైతే వచ్చే క్రమంలో దారిలో వంకలు ఇరుక్కుపోయి అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు దాదాపు 20 మంది ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. అయితే వెంటనే స్పందించినటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఇవాళ కూడా వర్షం ఉదయం ఎండ కాసినప్పటికీ ఇవాళ సాయంత్రం అవగానే ఈ విధంగా వర్షం కురుస్తుండడంతో ఒక చిన్నపాటి తేలికపాటి వర్షానికి ఈ విధంగా వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇదే విధంగా పిడుగులు పడి కూడా చాలా వరకు చెట్లు అదేవిధంగా గోడలు కూడా కూలినటువంటి పరిస్థితి జిల్లాలో మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా అధికారులు అయితే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం పడే సమయంలో ఎవరు కూడా విద్యుత్ స్తంభాల దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ ఉండకూడదని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదైతే
వర్షం పడిన సమయంలో విద్యుత్ స్తంభాల దగ్గర కూడా పిల్లలను ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను విద్యుత్ స్తంభాల దగ్గరకు పంపించకూడదని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇటీవల మనం చూసుకోవచ్చు, నిన్న జరిగిన సంఘటన జిల్లాలో అధికారులను తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. అయితే విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు షాక్కి గురై మరణించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మరి ఇట్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదని చెప్పేసి కూడా అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా వర్షం పడే సమయంలో అదేవిధంగా పిడుగులు పడే సూచనలు మనకు వాతావరణ శాఖ హెచ్చరించింది కావున పిడుగులు పడవచ్చు కూడా అంటూ హెచ్చరిస్తున్నారు. కావున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి.